వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతం మరియు పెన్షన్తో పెరిగిన కొత్త డిఏ మరియు డిఆర్ ఏ బేసిక్కి ఎంత పెరుగుతుందంటే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే ఈ నెల నుంచి అనగా జూలై నెల నుంచి డిఏ అయితే పెరగడం జరిగింది. డిఏ రైజ్డ్ ఫ్రమ్ 30.03% టు 33.67%. అనగా మొత్తం డిఏలో పెరుగుదల 3.64% అయితే పెరుగుతూ ఉంటుంది. అది డిఏ డిఫరెన్స్ 3.64% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2023. అనగా జూలై 1 నుంచి మనకైతే ఈ యొక్క పెరిగిన డిఏ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి అరియర్లు మాత్రము మనకు లెక్క పెట్టుకున్నట్లయితే జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు అనగా మొత్తం 12 నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉంటుంది. అది ఈ జీపీఎఫ్ వాళ్ళకైతే క్రెడిట్ ఇన్ జెడ్పీపీఎఫ్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకైతే ప్రాన్ అకౌంట్కి 10% మాత్రమే వెళ్తాయి. మరియు 7/2024 అనగా జూలై 2024 అనగా ఈ నెల నుంచి క్యాష్ రూపంలో అందుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈ కొత్త పిఆర్సీ ప్రకారము 11వ పిఆర్సీ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ 1% డిఏ కనుక రైజ్ చేసినట్లయితే అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి 0.91% అయితే డిఏ పెరుగుతుంది. ఆ రకంగా చూసినట్లయితే మనకి 4% డిఏకి 4 × 0.91 అనగా 3.64% డిఏ అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము మాస్టర్ స్కిల్స్. ఈ యొక్క 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి మాస్టర్ స్కిల్స్ని మనం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం. అనగా ఏ బేసిక్ పేకి ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఇక డిఏ పెరుగుదలకు వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 బేసిక్ పే ఉన్నటువంటి ఒక ఉద్యోగికి కానీ లేదా పెన్షనర్కి కానీ మనకి ఆల్రెడీ పాత డిఏ ఇప్పటి వరకు జూన్ వరకు మనం తీసుకున్నటువంటి డిఏ 30.03 ప్రకారము 6,006 రూపాయలు అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పెరిగినటువంటి డిఏ ప్రకారము 33.67%కి 6,734 రూపాయలు వస్తుంది. అనగా మొత్తము డిఫరెన్స్ వచ్చేసి మనకి 728 రూపాయలు అయితే ఒక నెలకి పెరుగుతుంది. అదే సిపిఎస్ ఉద్యోగులు కనుక అయినట్లయితే దాంట్లో 10% అనగా 73 రూపాయలు వారికి ప్రాన్ అకౌంట్కి అడ్జస్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ 73 రూపాయలు కనుక తీసేస్తే వచ్చేటువంటి 655 రూపాయలు అనేటువంటిది వారికి ఒక నెలకి అనేటువంటిది పెరుగుతుంది. ఇక 20,600 రూపాయలు ఉన్నటువంటి బేసిక్ పే ఉన్నటువంటి పెన్షనర్కి కానీ ఉద్యోగికి కానీ పాత డిఏ అయితే 6,186 రూపాయలు, కొత్త డిఏ 6,936 రూపాయలు అనగా 750 రూపాయలు అయితే పెరుగుతుంది. ఇదే విధంగా మిగతా బేసిక్ పే వారికి ఎంత పెరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.